హాయ్ హలో వెల్కమ్ టు వలయం టీవీ. దిస్ ఇస్ లక్ష్మీనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీసీ బీసీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారా? ప్రస్తుతం తెలంగాణలో బీసీ నినాదం నడుస్తోంది. బీసీ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీసీ నాయకుల విగ్రహాలు కూడా పెడతా ఉన్నారు. అసలు బీసీలు ఎటువైపు ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని జెండాలు మోసిన బీసీలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జెండాలు మోస్తున్న బీసీలు రాబోయే ఎన్నికలు ఎటువైపు వెళ్ళబోతున్నారు? బీసీ నాయకుడు, టీజేఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో. ఆయనతోనే మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు చెప్పినట్టు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టే తెలంగాణ ఇప్పుడు బీసీ జపం పాడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, అన్ని పార్టీలు ఇవి కాక తీన్మార్ మల్లన్న బీసీల కోసమే ఒక పార్టీ కూడా పెట్టిండు. నిజంగా ఇప్పుడు బీసీలు అందరూ ఒకటయ్యే పరిస్థితి ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఏం విశ్లేషిస్తారు మీరు బీసీల గురించి? 100% వచ్చే ఎలక్షన్లో అది పార్టీ ఏదైనా కావచ్చు, అయ్యేది బీసీ ముఖ్యమంత్రి. దీంట్లో ఎటువంటి చసపిసలు లేదు, సందేహం అసలే లేదు. ఎందుకంటే 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఇప్పటి వరకు అనేక పార్టీ జెండాలను మోసి అగ్రనాయకుల కింద ఉన్నటువంటి ఈ జనాభా ఇప్పుడు చైతన్యమైంది, ఇప్పుడు అయితేనే ఉంది. ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికల్లో బీసీ అనే పదం లేకుండా ఏ పార్టీ కూడా ఉండలేదు, ఇంక్లూడింగ్ బీజేపీ. ఎట్లా సాధ్యమైందన్న? ఏదైనా మూమెంట్ ఇవాళ మీరు బీజేపీ కూడా అన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి రెడీగా ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, అంతకుముందు కేసీఆర్ ఉన్నారు. అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే దొరల పాలన. రేపు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ దొరల పాలనే వస్తుంది. ఎక్కడ బీసీ ఉన్నాడు ఇప్పుడు? మీరు చెప్పినటువంటి బీజేపీలో బీసీలు కూడా చాలా అగ్రగానే ఉన్నారన్న. బండి సంజయ్ గారు లేరా? ఈటల రాజేంద్ర గారు లేరా? ధర్మపురి అరవింద్ గారు లేరా? వాళ్ళు చాలా అగ్రస్థానంలో ఉన్నారు ప్రజెంట్. ఏ పార్టీ అయినా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నడవాల్సింది తప్ప వేరే పోయే లేదు. ఎగ్జాంపుల్, మొన్న జరిగినటువంటి జంజీ మూమెంట్ అందరూ అనుకున్నారు ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు. అటువంటిది మోడీజీ కూడా వచ్చి సెల్ఫీ వీడియోలు తీసుకునేటటువంటి దశకు తీసుకొచ్చినటువంటి మూమెంట్ వచ్చింది అంటే అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరైనా కూడా, ఏ నాయకుడైనా, ఏ పాలకుడైనా ఖచ్చితంగా ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు నిలబడతారు, ఆ పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి అదే సూత్రం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటము. అదేవిధంగా ఈ ప్రకృతికి అనుకూలంగా ఉండటమే, అప్పుడే జాతులు అనేవి ముందు పడతాయి అనేది ఇప్పుడు చెప్పింది కాదు. గతంలో డార్విన్ 19వ శతాబ్దంలో డార్విన్ చెప్పినటువంటి సూత్రం అది. ఎవరైతే ప్రకృతికి అనుకూలంగా ఉంటారో వాళ్ళే ముందుకు వస్తారు, మిగతా వాళ్ళు నశించిపోతారు. ఇదే సూత్రం. ఇంత జరుగుతున్న ఇన్ని సంవత్సరాల ఈ స్వతంత్ర దేశంలో మీరు అనుకున్నట్టు, మరి మీరు చెప్పినట్టు 50% పైగా ఉన్న ఈ దేశంలో ఎందుకు బీసీలు ఒక తాటిపైకి రాలేకపోతున్నారు? మీరు ఇప్పుడు 3 పేర్లు చెప్పిండ్రు. బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ ఇద్దరు 2 వేరు సామాజిక వర్గాలు, కానీ బీసీలో ఇద్దరు. కానీ ఇద్దరికి పడదు. ఒకడు పైకి పోతున్నాడు, కిందికి లాగుతున్నాడు. అది గతం అన్న. మొన్న మీరు ఒక మీటింగ్ కూడా చూసి ఉండొచ్చు. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. మనం విడిపోతే చచ్చిపోతాం, విడిపోతే పడిపోతాం, మనం కలిస్తే బతుకుతాం అనే కాన్సెప్ట్ వాళ్ళిద్దరు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నాకనే కాదు, యావత్ భారతదేశంలో కూడా జరగబోయేది అదే. ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో వాళ్ళమే విజయం సాధిస్తారు అనే సూత్రాన్ని వాళ్ళకు బోధపడ్డది. ఇప్పుడు వాళ్ళకి తత్వం బోధపడ్డది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఏకమవుతారు. ఏకమైతేనే విజయం సాధిస్తారు, లేకపోతే పార్టీలు అంతరించిపోతాయి అన్న. వేరే మార్గం లేదు. 100%. ఇప్పుడు ఇంతకు ముందు గతంలో బీజేపీ ప్రెసిడెంట్ పోటాపోటీ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ పేరు కూడా వచ్చింది. బండి సంజయ్ ఏమంటాడు? మా బీజేపీ సిద్ధాంతం ఏంది, మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళను, మా బీజేపీ వాళ్ళని చంపిన నక్సలైట్లకు మేము ప్రెసిడెంట్ ఎట్లా ఇస్తాము అనే మాట మాట్లాడాడు. అది ఈటల రాజేందర్ పేరు తీయకుండా గద్దర్ను ఉద్దేశించి మాట్లాడాడు. గద్దర్ అన్న భుజం మీద తుపాకీ పెట్టి ఈటల రాజేందర్ని కాల్చిండు. ఇప్పుడు చెప్పు, బీజేపీలో ఉన్న బీసీలు ఎట్లా ఏకమవుతారు మీరు ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు? ఎగ్జాంపుల్ ఒకటి, అస్సాం గురించి మీరు తీసుకోవాలి. అస్సాం ముఖ్యమంత్రి ప్రజెంట్ హేమంత బిశ్వ శర్మ. ఆయన యాక్చువల్గా ఆయన కాంగ్రెస్ వాది. కానీ
ఆయన అసలైనటువంటి ఆర్ఎస్ఎస్ కంటే కూడా గట్టిగా మాట్లాడతారు. గట్టిగా మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలిస్తే అవును, అవును, ఆర్ఎస్ఎస్ కూడా ఆయన కింద అవును, ఏం పనికిరారు. అవును. అట్లా మాట్లాడతారు. Correct. అంటే ఆయన వచ్చింది కాంగ్రెస్ వాదం నుంచి. కాబట్టి ఇట్లా పరిస్థితులు అనుగుణంగా అందరూ మారుతూ ఉంటారన్న. ఆ యొక్క సిద్ధాంతాన్ని అలవరుచుకుంటారు. అలా అలవరుచుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకు సాగిస్తారు. దాంట్లో ఎటువంటి ఏమి ఉండదన్న. ఏముండదు. ఖచ్చితంగా మారాల్సిందే, మారుతారు. ఇప్పుడు తెలంగాణలో బీసీల జీవన విధానం, ఒకసారి మనం జీవన విధానం గురించి, ఉద్యోగాల గురించి, నిరుద్యోగం గురించి, బీసీల బతుకుల గురించి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? గడిచిన 12 ఏళ్ల కాలంలో మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉండి తెలంగాణ వస్తే ఏదో ఒక కులానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, ప్రయోజనం జరుగుతుంది అనుకున్న తరుణం మనది. అందరి ఇంటి నుంచి ఇద్దరిద్దరు సకల జనుల సమ్మెలో పాల్గొన్న పరిస్థితి. అత్యధికంగా బీసీలు ఉన్నారు. బీసీల్లో మళ్ళీ మీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున జనాభా ఉంటుంది. మీ సామాజిక వర్గం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఈటల రాజేందర్ ప్రత్యక్ష సాక్ష్యం. చాలామంది నాయకులు ఉన్నారు మీతో, మీలాంటి వాళ్ళు. ఏం జరిగింది మీ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా? మా సామాజిక వర్గం చాలా అనగదొక్కబడ్డదండి. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అనగదొక్కబడ్డది. అయితే మాది అతిపెద్ద జనాభా అనేది గత సర్వేలు చేసినాయి, ప్రస్తుత సర్వే కూడా చెప్తున్నాయి. వాస్తవానికి వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్క కంటే కూడా మేము ఎక్కువనే ఉంటాం. అయినప్పటికీ వీఆర్ టాప్. కాబట్టి అయితే ఇప్పుడు మీరు మా యొక్క సామాజిక పరిస్థితిలో రాజకీయంగా మీరు చూస్తే ఒకే ఎమ్మెల్యే ఉన్నారు, ఒకే ఎంపీ, ఒకే ఎమ్మెల్సీ ఉన్నారు. సో ఒకే ఎమ్మెల్యే కాబట్టి ఈవెన్ తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సిన కాబట్టి ఇచ్చింది, లేకపోతే ఇవ్వకపోతుండే. కరెక్ట్. సామాజిక సమీకరణాలు ఇంకో ఇద్దరు ఉంటే ఇవ్వకపోతుండే. ఎందుకంటే ముఖ్యమంత్రి అదే జిల్లా నుంచి ఉన్నారు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఒకే స్థాయి ఎందుకు వచ్చింది, ఇలా రావడానికి కారణం ఏంది అనే విషయాన్ని మీరు ఒకసారి మీరు పరిశీలిస్తే, కేసీఆర్ గారు సీట్లు అనౌన్స్ చేసినప్పుడు 119 సీట్లు ఒకటేసారి అనౌన్స్ చేసి, ఐ థింక్ 117 చేసినట్టు ఒకేసారి చేసి, ముద్రాలకు ఒక్క టికెట్ ఇవ్వలేదండి. ఇంత పెద్ద సమాజాన్ని ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా నువ్వు అవమానపరిస్తే ఎలా పార్టీ వస్తుందని అనుకుంటారు? ఉన్న పెద్ద మనిషిని బయటికి పంపిస్తుంది. ఉన్న పెద్ద మనిషిని, మంచి వ్యక్తిని, అందరినీ ఒక దగ్గరకు సంఘటితం చేసేటటువంటి నాయకుడిని నువ్వు బయటికి పంపించి, నువ్వు ఉన్నటువంటి మొత్తం సమాజానికి అదొక మాకు ఉన్న అవమానం అయితే, రెండోది ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అంటే మేము టికెట్ తీసుకోవడానికి కూడా పనికిరామా అనేటటువంటి ఆలోచన మా కమ్యూనిటీలో వచ్చింది. ఫలితంగానే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అతి పెద్ద కారణం ముద్రాలకు ఒక టికెట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఇండికేటర్, సోషల్ ఇండికేటర్గా తీసుకుంటే, ఒక ఉమ్మడి జిల్లాని ఒక బీసీ ఒక కులానికి మనం అప్పచెప్తే, ముదిరాజు కులానికి రాబోయే ఒకే ఒక జిల్లా పాలమూరు జిల్లా. అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ముదిరాజు సమాజం ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కి వచ్చినటువంటి టికెట్లు ఓన్లీ 2 మాత్రమే, 12 పోయినాయి. అందులో మార్జిన్లో పోయినవి 3000, 1200 పోయినవి కూడా ఉన్నాయి. అంటే ముదిరాజ్ ఎఫెక్ట్ని మనం చూడాలి అంటే మీరు పాలమూరులో చూడొచ్చు, అక్కడ జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. సరే, ఏ కారణం చేత చేసి ఇప్పుడే తప్పు తెలుసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అలా ఉండదని ఉద్దేశం. ఇంకోటైనా మేము ఆర్థికంగా ఎదగపోవడానికి మాకు స్పష్టమైనటువంటి ఒక సమస్య ఏంటంటే, గత 50 సంవత్సరాల నుంచి మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. ముదిరాజులో BCD అనేటటువంటి ఒక అగ్ర కులాలు, అంటే బీసీలలోనే అత్యధిక ఉన్నత కులాలు ఉన్నటువంటి దాంట్లో మమ్మల్ని చేర్చడం. వాస్తవానికి మేము 1871 నుంచి క్రిమినల్ ట్రైబ్స్లో పెట్టారన్న. మేము మీకు చెప్పకూడదు, మేము వాస్తవానికి క్రిమినల్ ట్రైబ్స్లో ముదిరాజులు పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే, క్రిమినల్ ట్రైబ్స్ పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకు పెట్టింది అంటే, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు, తిరుగుబాటు చేసేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి కులాలన్నింటినీ తీసుకొచ్చి ట్రైబ్స్ గా పెట్టారు, క్రిమినల్ ట్రైబ్స్ గా పెట్టి వీడు మాట్లాడగానే అరెస్ట్ చేయడం. అట్లా మమ్మల్ని ఆ రోజు నుంచి అనగదొక్కడం అనేది స్టార్ట్ అయింది. 1871 నుంచి జరిగింది ఇది ఒకటి. తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి BCDలో పెట్టారు. మా యొక్క పేదరికం మీరు చూస్తే, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి CBI మన కాంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ మీరు చూసి CBI స్కోర్ తీసుకుంటే అత్యధిక, ఈవెన్ కొన్ని SC కులాల కంటే కూడా మేము తక్కువగా ఉన్నటువంటి మా కులం. అటువంటిని మేము ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా అనగదొక్కబడేటువంటి కులం. అందువల్ల మేము వెనక్కిపోయినాం. మీకు మొన్న కంచాయలయ్య గారు ఒక మాట అన్నారు,
స్వతంత్రంగా బీసీలు గెలవటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే డబ్బులన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ చేతిలో నువ్వు ఎక్కడ నిలబడతావు. Correct. కాబట్టి మేము నిజంగానే ఏ పార్టీ మాకు సంబంధం లేకపోతే జన్మలో మేము ఇంకొక వచ్చేటటువంటి యుగంలో మేము ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉండదు. ఉండదు. అట్లా మమ్మల్ని చేసి కాబట్టి ఇప్పుడు మాలో చైతన్యం వచ్చిందని అట్లేం లేదు. ఇప్పుడు మాలో చైతన్యం వచ్చింది. మాకు ఎవరైతే అన్యాయం చేస్తారో ఆ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తుంది. 100% బంధ. దాంట్లో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. దానికి మేము ఓపెన్గానే చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తే వాళ్ళకి కలిసి ఉంటాం. సరే, బీఆర్ఎస్ కేసీఆర్ మీకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ న్యాయం ఏమైనా చేసిందా? కాంగ్రెస్ ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అదృష్టవశాత్తు ఒక మంత్రిగా అయినాడు. మిగతా వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు వాస్తవానికి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నామినేట్ మీరు పోస్టులు చూస్తే మాకు ఒకే కార్పొరేషన్ చైర్మన్. మా యొక్క జనాభా ప్రకారం మాకు ఒక్కసారి వచ్చినా కూడా మినిమం 10 కార్పొరేషన్ చైర్మన్ రావాలి. మాకు వచ్చింది ఒకే కార్పొరేషన్. అది కూడా ఏ కార్పొరేషన్ చైర్మన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. అది ముదిరాజ్ కార్పొరేషన్. ముదిరాజ్ కార్పొరేషన్కి మా చైర్ అంటే ఇక వేరే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్పొరేషన్ ముదిరాజులే పెట్టాలి కాబట్టి అది ఇచ్చింది. ఎస్సీ మాత్రమే అంతే కదా. అదే ముదిరాజులు కూడా వేరే వాళ్ళు పెట్టుకోవచ్చు అనుకుంటే అది కూడా దయచేసి మాకు రాకపోతుండే. కాబట్టి అది మేము కొద్దిగా ఆ ఒక విషయంలో మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాబట్టి మొన్న మీనాక్షి నటరాజన్ కూడా కలిసినాము. అమ్మా ఇది కరెక్ట్ కాదు, మా పెద్ద జనాభాకు మీరు ఒకటిచ్చి అది కూడా మా కులానికి మమ్మల్ని చైర్మన్ చేసి దానికి రూపాయి నిధులు లేకుండా చేసి మమ్మల్ని ఇట్లా అవమానపరచొద్దు అంటే, లేదు మీకు 100% ఈసారి మంచిగా చేస్తామని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అన్న ఇప్పుడు బీఆర్ఎస్లో జెండాలు మోస్తున్నారు, కాంగ్రెస్లో మోస్తున్నారు, బీజేపీలో మోస్తున్నారు, ఈవెన్ బీఎస్పీలో కూడా బీసీ నాయకుడు శంకర్ గౌడ్ ఒకప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న రోజు ఉన్నాడు. మా చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఈ జెండాల మోసుడు అనే కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అంటావు? జెండాలు మోసేది దానికి నాకు తెలిసి ఫుల్ స్టాప్ పడ్డట్టు అనిపిస్తుంది నాకు. ముగింపు దశకు చేరుకున్నది. ముగింపు దశ చేరుంది. 100% ఎవరైతే ఇప్పటి వరకు అగ్ర వర్ణాలు అనుకోవచ్చు లేదా ఆధిపత్య కులాలు మనం ఏదో కొన్ని కులాలను టార్గెట్ చేయడానికి కాదు, కానీ ఆధిపత్య కులాలు ఎవరైతే పాలక వర్గాలు ఏదైతే అనుకుంటారో వాళ్ళలో మనసు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇక పరిస్థితి బాగలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అన్నారు మీరు ఇంతకుముందు, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే ఇంకొక 10-15 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. అది చెప్పుకోవాలి కదన్న, తప్పదు. ఎట్లా మనం దీన్ని చూడాలి? ఒక పక్క బీసీ నినాదము, ఇంకో పక్క రేవంత్ రెడ్డి. తప్పదు, మనం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలంటే ఒకవేళ ఆప్షన్ ఉంటే వాళ్ళు బీసీగా మారాలి, అంత వేరే మార్గం లేదు. ఆప్షన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు బీసీలో నమోదైతే 100% ఆయన్ని బీసీ ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటాం, తప్పేం లేదు. ఒప్పుకుంటాం వాళ్ళు మారితే. మరి అది ఛాన్స్ ఉంటే చూడాలన్న పరిస్థితి. అన్న ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి ఇన్ని కులాలు ఎందుకు ఒకే తాటిపైకి వస్తలేవు? మీరు రాజకీయంలో చూడండి, ఒకరు ఇద్దరు ముదిరాజులు, గౌడ్స్, యాదవ్స్ ఇవే ఎక్కడ కనిపించినా, అంటే ఎస్సీలలో కూడా మాలా మాదిగలు కనిపించినట్టే మీకు బీసీలలో కూడా ఇవి కొన్ని కులాలు మాత్రమే కనిపిస్తాయి. అంతే, 5-6 కులాలు కనిపిస్తాయి. ఇన్ని చాలా కులాలు ఉన్నాయి బీసీలో, ABCDE వరకు ఉన్నాయి. ఎందుకు మిగతా కమ్యూనిటీస్ని మీరు కలుపుకోలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళు రావట్లేదా? లేదన్న, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్న, సాధారణంగా మా సోదరులు SC STలకు ఒక రాజ్యాంగ భద్రత ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పుడు సెన్సెక్స్ జరిగినా కూడా కనీసం వాళ్ళని లెక్క పెట్టుకుంటారు. బీసీలకు వచ్చినటువంటి అన్యాయం ఏంటంటే రాజ్యాంగ భద్రత లేదన్న. దానివల్ల మేము చెల్లాచెదురైపోతాం. వాస్తవానికి లెక్క పెట్టేవాళ్ళు లేరు, మా మధ్య మాకే గొడవలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక కుట్ర, అగ్రవర్ణాల కుట్ర లేదా పాలకవర్గాల కుట్ర. అది అంతమైంది, ఆ పరిస్థితి అంతమైంది. నాకు తెలిసి భవిష్యత్తులో బీసీ బిల్లు పెట్టకపోతే బీజేపీ కూడా అంతమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు చూడండి, బీజేపీ చెప్తుంది బీసీయే కదా ప్రధాని అని. బీసీ ప్రధాని వేరు. బీసీ ప్రధాని అని చెప్పడం కంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఆ వర్గాలకు కల్పించినటువంటి ప్రాతినిధ్యం ఏందనేది చూస్తాం. దాన్ని ఒక ప్రధాని లేదా ఒక వ్యక్తిని పైన కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరికీ అంటే కూడా కాదు విషయం. కుటుంబంలో ఒక వ్యక్తికి భోజనం పెట్టి మిగతా అందరూ ఆకలితో అలవటించాలంటే ఆ కుటుంబం నడవదన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి సామాజిక న్యాయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది వికసిస్తుంది. ఆ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాటి అదర్వైజ్ ఈ ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మూమెంట్ అనేది ఎట్లా జంజీ మూమెంట్ నడుస్తూ ఉందన్న.
సోషల్ మీడియా అనేది ఇంపాక్ట్ బాగా ఉంది. అవును. కాబట్టి ఒక 10 నిమిషాల్లోనే అన్నీ జరిగిపోతాయి కాబట్టి ఎవరైనా మారాల్సిందే. ఎవరికి ఎంతుందో అంత ఇవ్వమంటున్నాం తప్ప మేము 50% ఉంటే 100% రిజర్వేషన్ ఇమ్మని అడగలేము అడగట్లేదు కదా! అవును. మాకు ఈ ఒక క్యాప్ పెట్టి Yes. రిజర్వేషన్ లాక్ చేసి Hmm. మీరు ఇట్లనే ఉండాలని మమ్మల్ని ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాదు, ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో అక్కడ ఉద్యమం లేస్తుంది, తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు జరుగుతుంది. కరెక్ట్. కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గాలు గమనించాల్సింది, రాజకీయ పార్టీలు కూడా గమనించాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైనా కానీ అది ఏ పార్టీలైనా అన్ని కులాలు ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఆధిపత్య ధోరణి అనేది విడనాడితే ఆ పార్టీలు కూడా వికసిస్తాయి అనేది నా ఉద్దేశం. అంటే జనాభా కంటే ఎక్కువగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది ఈ మధ్య కదా. చాలా అన్యాయం అది. చాలా అన్యాయం అది. చాలా అన్యాయం. ఉన్న దాంట్లో నువ్వు పంచు తప్పులేదు కానీ 6% దానికంటే ఎక్కువ ఇవ్వడం అనేది 6% రిజర్వేషన్ ఉన్న 6% పాపులేషన్ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం? ఎందుకన్నా బీసీలు ఎవరు కానీ ఎస్సీలు ఎవరు కానీ ఎస్టీలు ఎవరు కానీ దీని మీద మాట్లాడతలేరు? కారణం ఏమై ఉంటుంది అంటావు? నేను ఓన్లీ బీసీలను అనట్లేదు ఇక్కడ, అన్ని ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాలు ఉన్నాయో, అణచబడ్డ వర్గాలు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఈ వర్గాలు ఇంకొక వర్గానికి ఇంత పెద్ద స్థాయిలో రిజర్వేషన్ ఎక్కువ స్థాయిలో ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? ఆ అనైక్యతని ఇంతకాలం మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నటువంటి ఇంత పెద్ద జనాభా ఉన్నా మనకి ఎందుకు టికెట్లు వస్తలేవు, లేదా మనకి ఎందుకు ఈ కార్పొరేట్ చైర్మన్ అడుక్కుంటా ఉన్నాం అంటే Yes. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయినాం అన్న. ఫస్ట్ ఎస్సీలు ఒక గ్రూప్, మళ్ళీ ఎస్సీలో ఒక 50 కులాలు ఒక గ్రూప్, డిఫరెంట్ గ్రూప్స్, ఎస్టీలో కొన్ని గ్రూప్స్, బీసీలో మీరు అన్నట్టు 134 కులాల గ్రూప్. కులాలు, అవును. ఇవన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే కాబట్టి ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ అనేది జరగాలి. అందులో సామాజిక నాయకత్వం అనేది పెరగాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. కుల సంఘాల మధ్య కూడా సమన్వయం జరగాల్సిన అవసరం ఉంది. జరగాల్సిన అవసరం ఉంది. అవును. గౌడ్కి ముదిరాజు మధ్య సమన్వయం జరగాలి, కరెక్ట్. ముదిరాజుకి యాదవ్కి మధ్య సమన్వయం జరగాలి, జరగాలి. ఒక బంజారాలకు తర్వాత ముదిరాలకు మధ్య సమన్వయం జరగాలి. ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా వచ్చేటటువంటిది మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తా వస్తుంది. అన్న దాని విషయం. ఇదే క్రమంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టిండు, నారగోని సార్ కూడా అందులో ఉన్నారు. ఎస్, నిజంగానే ఇది సాధ్యమవుతుందా రేపు? ఏదైతే బీసీ నినాదము, బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఎన్ని రోజులు మీరు రెడ్లు వెలుమలు దొరల రాజ్యం వెళ్తారని చెప్తా ఉంటాడు ఆయన. నిజంగా సాధ్యమయ్యే పనేనా? అట్లా బీసీ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కావడం అనేది సాధ్యం అన్న. ఎప్పుడైతే ఒక నినాదం అనేది పైకి వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ అధిష్టానాలు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. అవును. అది ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనం. కానీ వచ్చిన నిదర్శనాన్ని ఎవరైనా క్లెయిమ్ చేసుకో, దాంట్లో తప్పే పట్టేదేం లేదు. తప్పులేదు. అవును. కాకపోతే మన యొక్క ఏదైతే ఉన్నదో ఉద్దేశం అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఉద్దేశం క్లియర్గా ఉన్నప్పుడు సమాజం మొత్తం నీ వెంట నడవడానికి 100% సంసిద్ధంగా ఉంటారు. కానీ ఆ ఉద్దేశం అనేది క్లియర్గా ఉన్నది లేనిది అనేది ప్రజలు చెప్తారు, ప్రజలు చెప్తారు, మనం కాదు. మనం కాదు చెప్పు. అది నేను చెప్తా ఉన్నా. Yes, correct. ఎప్పటికీ నాకు నేనుగా చెప్పొద్దు అనేది నా Correct. ఉద్దేశం. వాస్తవం. ఇప్పుడు ఒక పక్క కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుంటున్న టైంలో తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా అయి ఇవాళ బీసీల కోసం ఒక పార్టీ Yes. పెట్టాడు. మంచి పరిణామం అది. దాన్ని ఎవరు Yes. కాదనేది లేదు, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. కానీ నా ప్రశ్న ఏంటంటే కేవలం బీసీలు మాత్రమే మీ బీసీల పార్టీలు రావడం వల్ల మీరు రాజ్యాధికారంలోకి వస్తారా? మీకు అప్పర్ కమ్యూనిటీస్ అనుకుందామా, లేకపోతే పాలకులు అనుకుందాం, వాళ్ళ ఓట్లు కూడా కావాలి, మీకంటే కింది స్థాయిలో ఉన్న ఓట్లు కూడా కావాలి. ఎట్లా తీసుకొస్తారు మీరు? ఎప్పుడైనా అగ్రవర్ణాల్లో కూడా బీసీలు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. Yes. అగ్రవర్ణాల్లో కూడా చెప్తాం. కరెక్ట్. అగ్రవర్ణాలు కూడా సమాజం బాగుపడాలంటే అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కలుపుకోవడంలో తప్పులేదన్న. అవును. చాలామంది రెడ్లు కావచ్చు లేదా వెలములు కావచ్చు బీసీల సంక్షేమం కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనం గౌరవించుకోవాలి తప్ప ఒక మొత్తం వాళ్ళ ఓట్లు నాకు అవసరమే లేదు, అంటే వాళ్ళతో నేను ఉండొద్దు, మీరు నాకు ఓట్లు వేయొద్దు అనేది అది విభజన వాదం అవుతుంది. అది అది మంచి పద్ధతి కాదనేది నా కాదు. ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ఆ మాట ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదు. కరెక్ట్ కాదు. ఓట్లు వేయొద్దు అనే మాట మాట్లాడొద్దు అసలు. ఇంకొకటి నేనేమంటా అంటే తీర్మానం మల్లన్న అన్నకి ఎంత ఎక్స్పోజర్ ఉందో Yes. ఆయనతో పాటు చేసిన వాళ్ళు అందరికి వాళ్ళకు కూడా అదే ఎక్స్పోజర్ కల్పించగలిగినప్పుడు సమాజంలో సక్సెస్ అవుతావు, సమాజంలో నిన్ను గుర్తిస్తుంది వ్యవస్థ. ఓకే, తీర్మానం వల్ల ఉంటే తీర్మానం వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా అట్లనే ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్నారు అనుకుంటే డెఫినెట్గా అది సాధ్యం. మరి అది ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కరెక్ట్. మీరు కోదండరామ్ సార్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ పెట్ట తీర్మానం మల్లన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ. ఈయనను బీసీగా గుర్తించాలనా, బీసీ పార్టీ నాయకునిగా గుర్తించాలనా, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గుర్తించాలనా? గెలిచింది టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కదా.
కాంగ్రెస్ ప్రజలు ఎట్లా గుర్తించాలి ఇది? టెక్నికల్గా పక్కన పెట్టండి. ప్రజలు ఎట్లా కాంగ్రెస్ ఎట్లా నమ్మాలి? కాంగ్రెస్ నాయకుడిగా నమ్మాలా, బీసీ నాయకుడిగా నమ్మాలా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందేమని నేను అనుకుంటున్నాను. పార్టీ ఎమ్మెల్సీ సస్పెండ్ చేయలేదు, పార్టీ అదే సస్పెండ్ పార్టీని చేసింది కాబట్టి ఇప్పుడు పార్టీకి ఏమి ఉండదు. అదేవిధంగా అన్న రాజేంద్ర పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అధ్యక్షుడు 100% ఇప్పుడు రాజేంద్ర పార్టీగా చేస్తాం. 100% ఎవరు చెప్పినా చెప్పకుండా ఆయన బీసీ వాదాన్ని గట్టిగా ఎత్తుకుంటున్నాడు. దానికి బీసీలో కూడా మేము మద్దతు ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ స్థాయిలో ఉంచుకుంటే సమాజం అనేది మెచ్చుతనేది నా ఉద్దేశం. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టుకొచ్చింది. కవిత, మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆమె గురించి అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అంటావు? టీఆర్ఎస్ ప్రభావం బీఆర్ఎస్ మీద ఉంటుంది అన్న, వేరే ఎక్కడ ఉండదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా అది ఎదగాలి అంటే దానికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. ఆ సిద్ధాంతం అనేది ప్రజల్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి ఆ సిద్ధాంతం అనేది. కానీ కవితక్క అంటే మాకు అక్క సమానరాలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కీలకంగా పనిచేసిండ్రు. వాళ్ళు ఏదో కేసీఆర్ గారి కూతురు అనే కాకుండా వాళ్ళు ప్రజాస్వామ్యంలో కూడా గెలిచిండ్రు. వాళ్ళని మేము గౌరవిస్తాం. కాకపోతే ఎమోషనల్ పాలిటిక్స్ అనేది మార్పు తీసుకొస్తానైతే నేను నమ్మనన్న, అది నా అభిప్రాయం. తెలంగాణ ఉద్యమంలో ఉన్న మీరు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల మీద తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళటికి కూడా 12 నెలలు అయిన తర్వాత కూడా ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ప్రజలకు అందడం లేదు. 100% మీరేమంటారు? 100% మిమ్మల్ని ఏకీభవిస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు విద్యా సంస్థలు వదిలిపెట్టినాము, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టినాము, ఆస్తులు పోగొట్టుకున్నాము, అన్నీ పోగొట్టుకున్నాం. కానీ మేము ఆ రోజు ఏదైతే దేనికోసమే ఏదైతే మనం తాపత్రయపడ్డామో అది జరిగిందనైతే నేను ఇప్పటికీ నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ సరే, మనం ఏదైతే లక్ష్యం కోసం పోరాటం చేసినామో తెలంగాణ వచ్చింది అనేటటువంటి ఒక సంతృప్తి తప్ప ఇక్కడ కూడా మాకు వేరే ఏమి జరిగిందనేది నాకు అనిపిస్తుంది. బోర్డులు మారినాయి, నాయకులు మారిన తప్ప ఏం జరగలేదు. ఏం లేదన్న, మీకు మొత్తం అదే వ్యవస్థ నడుస్తుంది. మీకు ఎక్కడ చూసినా పాత వ్యవస్థనే ఉంది, ఏం మార్పు ఏం లేదు. ఇప్పటికి కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పని చేసుకోవాలంటే వాళ్ళు 100% పని చేసుకుంటారు. తెలంగాణ ఉన్న వాళ్ళకి పని అయితే లేదంటే 100% పని అయితే లేదు. కాబట్టి ఎక్కడ మార్చింది ఏం లేదు, ఒక బోర్డు మారింది. ఏం చేయాలన్న ఇదంతా మారడం అంటే? మళ్ళీ ఇంకో ఉద్యమం చేయాలన్నా? మళ్ళీ మీలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చినాము, రోడ్డు మీదకే వచ్చినామన్నా. అది జరుగుతుంది. 100% సామాజిక చైతన్యం పెరుగుతుంది కాబట్టి బీసీ ఉద్యమమే మళ్ళీ ఒక రాబోయే ఒకటి పెద్ద ఉద్యమం. బీసీ ఉద్యమంలోనే బీసీ ఉద్యమం ద్వారానే లేదా బీసీ ముఖ్యమంత్రి ద్వారానే ఇటువంటి మనం ఏదైతే తెలంగాణలో ఆశించినామో అది జరుగుతుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాబోయేటటువంటి బీసీ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ సోయి ఉన్నటువంటి వాళ్ళు వస్తారు అనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఎంత లేదన్నా కూడా నా బీసీ ముఖ్యమంత్రి ఏ పార్టీలో కానీ వాళ్ళకు బీసీల మీద ప్రేమ ఉంటుంది. బెటర్ దాన్ లేకుండా ఎందుకు 100% ఉంటుంది. కాబట్టి కొంత మార్పు జరుగుతుంది నాకు ఉద్దేశం. మీరు టీజేఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్తో అనుబంధంగా కూడా ఉన్నారు. 100% సఖ్యత ఉందా కాంగ్రెస్కు టీజేఎస్కు మధ్యలో? బాగానే ఉందా లైన్? మంచిగా ఉన్నదన్న. మేము కాంగ్రెస్తోనే ఉన్నాం ప్రజెంట్, 100% కాంగ్రెస్తోనే ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరట్లేదని అది మీకు కూడా వర్తిస్తుంది? 100% అవుతుంది కదన్నా. అలయన్స్ లో ఉన్న కమ్యూనిస్టులకు, అలయన్స్ లో ఉన్న కోదండరాం సార్కు మంచైనా మనం ఏం చేసుకోవాల్సిందే, చెడైనా అనుభవించాల్సిందే, దాంట్లో తప్పేం లేదు. అది కదా వాస్తవం. సో తెలంగాణ పరిస్థితులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఈ 3 పరిస్థితులు ఇవాళ ఉద్యోగాల కోసం మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు. కానిస్టేబుల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ఉద్యోగమైనా నిరుద్యోగం పెరిగింది. చివరికి కాంట్రాక్టర్లు కూడా అందరు ఆంధ్రోళ్ళే. 100% చాలా అన్యాయం. ఇదంతా ఎట్లా చూడాలి మనం? ఒక్కోసారి అనిపించదే ఈ అమ్మ ఇదంతా ఎందుకు చేసినాం, దీనికోసం అనిపించట్లే మీకు ఉద్యమకారులందరికీ? ఉద్యమకారులకైతే 100% అనిపిస్తుంది అన్న. దాంట్లో ఇక అందులో మీరు కూడా ఉద్యమకారుడే, మీకు తెలియదు కాదు. మీకులో ఎటువంటి ఫీలింగ్ ఉందో నాలో కూడా అటువంటి ఫీలింగ్ ఉంటుంది. నేను కాదు అని మీకు చెప్పేదానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మీతో పాటు నేను నడిచిన వ్యక్తిని, మాతో పాటు నడిచిన వ్యక్తిని, ప్రతిదీ మాకు తెలిసిన అంశం. అది ఎక్కడైనా కూడా ఈ డబ్బు ప్రభావం అనేది పెరిగిపోయింది అన్న. డబ్బు ఉన్నోళ్ళది రాజ్యమైంది అది. కాబట్టి అది త్వరలో మారుతుంది అనేది నా ఆశాభావం, అంతే. రాజకీయ పరిణామాలు మార్చడానికి పూర్తిగా ఈ రాష్ట్రంలో
రెండు ఆధిపత్య కులాల దగ్గర ఉన్న డబ్బు బీసీలు, ఎస్సీ, ఎస్టీల దగ్గర ఉందంటారా? డబ్బు లేదు. మొన్న కంచయ్య గారు ఒక బుక్ రాసినారు. దాంట్లో కూడా చెప్పినారు. దాంట్లో వాస్తవానికి స్వతంత్రంగా డబ్బుతోనే గెలవాలంటే నాకు తెలిసి ఒక 10 మంది కంటే ఎవరు గెలవరు బీసీలో. కరెక్ట్. అంటే అంత డబ్బు ప్రభావం పెరిగింది. అయినప్పటికీ కూడా డబ్బు కంటే ఎక్కువగా భావోద్వేగాలు అనేవి ఖచ్చితంగా భవిష్యత్తులో రూల్ చేస్తాయనేది నా ఒపీనియన్ 100%. అన్న, తెలంగాణలో ఇప్పటి వరకు గెలిచిన బీసీలు ఏ కులమైనా కావచ్చు, బీసీలో ముదిరాజులు కానీ, యాదవ్, నవీన్ యాదవ్ కావచ్చు, మొన్న గెలిచిన బై ఎలక్షన్, వీళ్ళందరూ కూడా ఎందుకు అసెంబ్లీలో ఎప్పుడు కూడా నా సామాజిక వర్గానికి అన్యాయం అయిందనే మాట మాట్లాడరు? మాట్లాడలేరన్న, ఎవరు మాట్లాడలేదు. 100% మాట్లాడలేరు. మాట్లాడితే నెక్స్ట్ టికెట్ వాళ్ళకి రాదేమో, అది ఆత్మరక్షణ. ఈవెన్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయనను. అంత పెద్ద నాయకుడు కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ సామాజిక వర్గం గురించి అయినా బీసీలు అంటే అందరు వస్తారు అనుకుందాం. వాళ్ళ యొక్క అధిష్టానం మీద అమితమైన ప్రేమ ఉంటుంది వాళ్ళ సామాజిక వర్గం కంటే కూడా. అది చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళని వాళ్ళని చంపుకొనైనా వాళ్ళని ప్రేమిస్తారు. అది భావదారిద్ర్యం. తప్పది కొన్ని పరిస్థితులు కూడా అదే అన్న. లేకపోతే ఇప్పుడు టికెట్ నీకు రావచ్చే, మళ్ళీ నేను అనుకున్నట్టు నా వారసుడు టికెట్ రాకపోవచ్చు అనే ఆత్మరక్షణలో పడిపోతా ఉన్నారు వాళ్ళు. ఏ రోజైతే అది వదిలిన రోజు, ఇప్పుడు మనకు తలసాని శ్రీనాథ్ లాంటి గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు వారు ఖచ్చితంగా ముందు తలసాని శ్రీనాథ్ కానీ, లేదా మన ఈటల రాజేంద్ర గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, వీళ్ళందరూ పెద్ద లీడర్లు. వాళ్ళు ఆత్మరక్షణ నుంచి బయటపడి ఒకసారి ఓపెన్గా వస్తే ఖచ్చితంగా బీసీ రాజ్యం రావడంలో తక్కువ సమయం పడుతుంది. ఫైనల్గా ఈటల రాజేందర్ అన్న సందర్భం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ అన్న దగ్గర చాలా మంది వెళ్ళి, అన్న మీరు పార్టీ పెట్టండి అని చెప్పిండట. అందులో నేను అదే అడగబోతున్నా, అందులో మీరు కూడా ఉన్నారు. ఎందుకు ఆయన వెనక్కి పోయిండు? నిజంగానే పార్టీ పెట్టుంటే వాళ్ళ సినిమా వేరే ఉండదు కదా తెలంగాణ. ప్రస్తుత పరిస్థితులలో ఈటల రాజేందర్ పార్టీ పెట్టి ఉన్నట్టయితే వారు నిర్ణయాత్మక శక్తిగా మారుతుండే. కరెక్ట్, నిర్ణయాత్మక శక్తిగా మారుతుండే. కాకపోతే ఆయన అంచనా వేయలేకపోయినాడు. అది ఒక గొప్ప లోపంగా నేను ఎప్పుడైనా అన్నకు అదే చెప్తాను. బహుశా ఆ రోజు అన్న పార్టీ పెట్టి ఉంటే ఇవాళ రాజ్యాధికారి పార్టీ పెట్టాల్సిన అవసరం లేకుండానేమో, అందరూ వాళ్ళ కింద వస్తుండే, టీఆర్ఎస్ కూడా రాకపోయేదేమో. నా ఫీలింగ్ అది. 100% కదా, 100%. మొత్తం మీకు ఎప్పుడైనా బీసీలకు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ దగ్గరలో ఉంటారు. ఎందుకంటే బాధలు పంచుకునే రోజు కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మనోడు నిలబడ్డాడు అంటే 100%. హాస్టల్లో ఒక ప్లేట్లో అన్నం తిన్న రోజులు ఉన్నాయి కదా. కాబట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలు అందరూ కూడా కలిసిమెలిసి ఒకే దగ్గర ఉంది కాబట్టి వీళ్ళని విడదీస్తుంటారు. వీళ్ళు విడదీస్తే వాళ్ళు లాభపడతారు, విడదీస్తారు అన్నట్టు. కాబట్టి రాజేంద్ర అన్న అదొకటి అంచనా తప్పింది అనేది నా ఉద్దేశం. అన్నది కరెక్ట్. కోదండరామ్ సార్ లాంటి వాడు తెలంగాణ ఉద్యమం నడిపిన నాయకుడు తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని చాలామంది కోరుకుంటారు. నేను కూడా కోరుకుంటా. నాకు బాగా దగ్గర సారు, మా జిల్లా కూడా, అందుకని స్వార్థమై ఉండొచ్చు నాకు. ఎందుకు కోదండరామ్ సార్ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? మీరు బాగా దగ్గరగా చూసిన సార్. కోదండరామ్ సారు ఎమ్మెల్సీగా ఉండటం అనేది నాకే నచ్చదు ఫస్ట్. వాస్తవం, టు బి ఫ్రాంక్. కరెక్ట్. వారు ఒక సలహాదారుగా ఉంటేనే నాకు మంచిగా ఉంటుందేమో అని ఎమ్మెల్సీగా ఉండటము అనేది లేదు. అది కూడా కాంగ్రెస్ అలయన్స్లో ఉండి, న్యాచురల్గా అలయన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది మాట వినాల్సిందే కదా. పొత్తు ధర్మం అనొచ్చు, ఇంకే ధర్మం వాటెవర్ అనొచ్చు, కానీ వారి యొక్క స్టేచర్కి ఒక ఎమ్మెల్సీ అనేది చాలా చిన్నది అనేది నా ఫీలింగ్ కూడా అదే. 100%. ఆ ఎమ్మెల్సీ లేకపోయినా కూడా అంతకంటే ఎక్కువ గౌరవం ఉన్నది గుండెల్లో, ప్రజల్లో, తెలంగాణ గుండెల్లో ఉంటుంది. ఎమ్మెల్సీ ఇచ్చి ఇంకా వారికి తక్కువ చేశారు అనేది నేను ఎప్పుడు భావిస్తాను. కరెక్ట్. అది నేను వారి అనుచరు కావచ్చు, నీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నా ఒపీనియన్, సొంత ఫీలింగ్ ఏంటంటే సారుకి ఎమ్మెల్సీ అనేది ఒక చిన్న పదవి. చిన్న పదవి కాదు, ఆ పదవి ఇచ్చి ఇంకా చిన్నగా చేశారు, గౌరవాన్ని తగ్గించారని నేను అనుకుంటాను. వాస్తవం. కాబట్టి అది పదవి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి కాబట్టి మనం కాదు. ఎప్పటికైనా సార్ని దూరం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమే. అంతకుమించి దూరం చేసుకునే ఏమైనా సంకేతాలు కనిపిస్తున్నాయి మీకు? నేను చెప్తా ఉన్నా, అట్లాంటి సిచ్యువేషన్ రాదేమో, కానీ రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఒక పార్టీ లైన్లో నేను మాట్లాడతలేదు, సొంత వ్యక్తిగా. అదే కరెక్ట్. నేను కూడా పార్టీ లైన్లో అడగట్లేదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు.
పార్టీ లైన్లో మాట్లాడతలేదు. అవును. సార్ మీద ఉన్నట్టు సార్తో కలిసి తిరిగిన వ్యక్తిగా వారి మీద ప్రేమతో అభిమానంతో చెప్తా ఉన్నాను. అన్న ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాల వ్యతిరేకత పెరుగుతుందా? ఎట్లుంది అనుకుంటారు మీరు? మీకు లేదా సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం గురించి కాదు ఇక్కడ. దాన్ని నేను కూడా నమ్మనన్న. ఈ అవును. సోషల్ మీడియాలో Yes. ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉందని అది వాళ్ళ ఇష్టం, అది అది వాళ్ళ వాళ్ళు ఇష్టం అని చేసుకుంటారు. నమ్మను. అది ఇప్పుడే చెప్పలేమన్నా. మీకు డిసెంబర్ తర్వాతనే మనం ఒక అచ్చర రాగలుగుతాం తప్ప అంచనాకు వస్తది. ఇప్పుడే వ్యతిరేకత వచ్చింది మొత్తం వాళ్ళు పడిపోతారు చచ్చిపోతారు లేదా ఇంకో పార్టీ వస్తా అనేది అనలేము అది మనం. శుద్ధ తప్పు. ఎవరు కూడా నమ్మరు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీనివాస్తో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే రోజుల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని మనము కూడా బలంగా కోరుకుందాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ.